తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరియు పోలీసు శాఖ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అరైవ్ అలైవ్ సురక్షిత రహదారి ప్రయాణం కార్యక్రమంలో భాగంగా కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని డ్రైవర్లందరికీ భారీ ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా నేడు గురువారం జమ్మికుంటలోని వినాయక ఫంక్షన్ హాలులో ఈ శిబిరం నిర్వహించబడింది. రహదారి భద్రతలో డ్రైవర్ల కంటి చూపు అత్యంత కీలకమైనదని, ప్రమాదాల నివారణ లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో గౌరవనీయులైన కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం మరియు ఇతర పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ డ్రైవర్లు తమ ఆరోగ్యంతో పాటు కంటి చూపును ఎప్పటికప్పుడు పరీక్షించుకోవాలని, స్పష్టమైన చూపు లేకపోవడం వల్ల జరిగే ప్రమాదాలను అరికట్టడమే ఈ శిబిరం ఉద్దేశమని పేర్కొన్నారు. జమ్మికుంట మరియు పరిసర ప్రాంతాల్లోని ఆటో, క్యాబ్, లారీ, బస్సు మరియు ఇతర వాహన డ్రైవర్లందరూ దాదాపు 500 మంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారని, వారికి కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి కళ్ళజోళ్లు అందించామని సిపి తెలిపారు. శ్రీరామ ఆప్టికల్స్ వారు అందజేసిన కంటి అద్దాలను సిపి బాధితులకు అందజేశారు. ఈ సందర్భంగా శ్రీరామ ఆప్టికల్ వారిని అభినందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో హుజూరాబాద్ ఏసీపీ మాధవి, జమ్మికుంట ఇన్స్పెక్టర్ రామకృష్ణ, హుజూరాబాద్ ఇన్స్పెక్టర్ కరుణాకర్, వెంకట్, లక్ష్మీనారాయణ, ఎస్ఐలు శేఖర్ రెడ్డి, నాగరాజు, స్వాతి, సతీష్, కళాశాలల విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అందరికి డ్రైవింగ్ బాగా చేయాలంటే ఏముండాలా? ఫస్ట్ ఐసైట్ ప్రాపర్గా ఉండాలి. చుట్టూ మన అబ్జర్వేషన్ దేంతో చేస్తాం? మన కళ్ళతోటి. కళ్ళు బాగుంటే మన డ్రైవింగ్ ఆటోమేటిక్గా సేఫ్గా ఉంటుందని మన భావన. సజీవంగా ఉండాలి, మనం అందరం బాగుండాలి. ఎందుకంటే మన మీద ఆధారపడ్డ మన కుటుంబం ఉంటుంది. మన కుటుంబం మనకి ఏదన్నా అయితే మన కుటుంబ పరిస్థితి ఏంటి? కాబట్టి మనం సేఫ్గా ఉంటే మన కుటుంబం అంతా కూడా సేఫ్గా ఉంటుందని ఒక ఉద్దేశంతో మిమ్మల్ని అందరినీ చైతన్యపరచడానికి, మీలో చైతన్యవంతంగా జాగ్రత్తగా ఎలా ఉండాలనే సూచనకి మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ గారు, మీ అందరు లైసెన్స్ తీసుకున్న వాళ్ళు, లైసెన్స్ రెన్యువల్ చేయించుకున్న వాళ్ళందరికీ సుపరిచితులైన కంచి వేణు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. గవర్నమెంట్ సిపి, పత్రికా మిత్రులకు, ఈ సభకు విచ్చేసినటువంటి ప్రముఖులందరికీ కూడా ఈ రోడ్డు భద్రత గురించి మన సిపి గారు తమ బిజీ షెడ్యూల్లో కూడా మనకు సమయాన్ని కేటాయించి పలు సూచనలు చేయడానికి ఇక్కడికి వచ్చినందుకు మీరందరూ కూడా శ్రద్ధగా విని వారి యొక్క సూచనలు తప్పకుండా పాటించాలని కోరుతూ, మన జమ్మికుంట ఈ సంవత్సరం, పోయిన సంవత్సరం మన హుజూరాబాద్ సబ్ డివిజన్లో 70 ప్రమాదాలు జరిగితే 23 జమ్మికుంట అర్బన్ అండ్ రూరల్ పరిధిలోనే జరిగినాయి. వీటన్నిటికి కూడా కారణం విశ్లేషిస్తే యువత, ముఖ్యంగా యువత 18 ఏళ్ళు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి యువత, తర్వాత టీవీఎస్ మోపెడ్ నడిపే వారు ఎక్కువగా ఉన్నారు. టీవీఎస్ మోపెడ్ వాళ్ళకి సరైన లైసెన్స్ లేక ఏం చేస్తారంటే సడన్గా వాళ్ళు రోడ్డు మీద పోతున్నప్పుడు సడన్గా ఎటు తిరగాలంటే అటు తిరుగుతారు. సిగ్నల్ వ్యవస్థను పాటించారు. సిగ్నల్ ఇవ్వాలనే పరిస్థితి కూడా ఏం లేదు. టీవీఎస్ మోపెడ్ యొక్క పరిస్థితి ఏంటంటే ఒక ఎక్సిలేటర్ ఇస్తే కావాల్సినంత వేగంగా పోతుంది, ఎక్సిలేటర్ డౌన్ చేస్తే ఆగుతుంది. కొంతమంది కనీసం బ్రేక్ మీద కూడా అవగాహన లేదు. ఇటువంటి పరిస్థితుల్లో చాలామంది మరణించడం జరిగింది ఈ ప్రాంతంలో కూడా. కాబట్టి ముఖ్యంగా టీవీఎస్ మోపెడ్ ఉన్న వాళ్ళు మా దగ్గరికి వచ్చి లైసెన్స్కి అప్లై చేసి తగిన శిక్షణ తీసుకొని త్వరగా లైసెన్సులు తీసుకుంటే ఏదైనా జరగకూడని ప్రమాదం జరిగినప్పుడు మీకు ఒక ప్రమాద బీమా అలాంటిది వస్తుంటుంది. అలాంటి విషయం కొంచెమైనా కానీ మీరు దాని మీద కొంచెం ధ్యాస పెట్టాలి. అలాంటి పరిస్థితులు రాకుండా కూడా మనం సంయమనం, ఓర్పు, క్షణికావేశం దీన్ని మాత్రం మనం పక్కకు పెట్టేసేసి మనం సేఫ్గా నడిపితే సమాజం కూడా సేఫ్గా ఉంటుంది. ఎదుటి వారి ప్రాణాలు కూడా సురక్షితంగా. అందరికీ నేను చెప్పాల్సిన సూచనలు ఏంటంటే, మెయిన్గా ట్రక్ డ్రైవర్లు నైట్ టైం డ్రైవింగ్ చేయడం జరుగుతుంది. అది కూడా నాన్ స్టాప్గా 7 నుంచి 8 గంటలు డ్రైవింగ్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళకి మెయిన్గా మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు 3 నుంచి 4 గంటలకు మధ్యలో ఒక 10 నుంచి 15 నిమిషాలు బ్రేక్ తీసుకోండి. తర్వాత మీరు కొంచెం కళ్ళు కడుక్కోవడం, ఫేస్ వాష్ చేసుకోవడం, ఇట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటే మనకి యాక్సిడెంట్స్ అనేది తక్కువ జరుగుతూ ఉంటాయి. 4 మంది చనిపోయారు 4 వీలర్ వాళ్ళు. అది కూడా సీట్ బెల్ట్ వేసుకోలేదు కాబట్టి చనిపోయారు. ఎందుకు? ఏమైనా చిన్న యాక్సిడెంట్ అయితే కూడా లోపల సేఫ్ ఉంటాయి. కానీ బయట నుంచి బయట మీరు వెళ్తే, బయట అంటే యాక్సిడెంట్ అయిన తర్వాత యూ గెట్ థ్రోన్ అవుట్, అప్పుడు హెడ్ ఇంజరీ వల్ల మీరు చనిపోవచ్చు. కొన్ని యాక్సిడెంట్స్ ఏమైంది అంటే సీట్ బెల్ట్ వేసుకోలేదు కాబట్టి యాక్సిడెంట్ అయిన తర్వాత పర్సన్ కేమ్ అవుట్ ఆఫ్ వెహికల్, రోడ్డు మీద పడారు, హెడ్ ఇంజరీ జరిగింది, చనిపోయారు. సీట్ బెల్ట్ వేసుకుంటే యాక్సిడెంట్ అయిన తర్వాత కూడా మీ లైఫ్ సేఫ్ ఉంటాయి.
ప్లస్ సీట్ బెల్ట్ కూడా చాలా మందికి మిస్కన్సెప్షన్ ఉంటాయి. ఏముంది అంటే ఓన్లీ డ్రైవర్ వేసుకోవాలి, మిగతా అందరికీ అంత అవసరం లేదు. అట్లా లేదు. ఫ్రంట్ లో కూర్చున్న పర్సన్, బ్యాక్ లో కూర్చున్న పర్సన్, ఎస్యూవీ ఇన్నోవా ఉంటే ఇంకా థర్డ్ లేయర్ ఉంటాయి, అక్కడ కూడా కూర్చున్న పర్సన్ అందరికీ సీట్ బెల్ట్ కంపల్సరీ. 2000లో 65 మంది 2 వీలర్ వాళ్ళు చనిపోయారు. అందరికి అనాలిసిస్ చేస్తే ఎవరి దగ్గర హెల్మెట్ లేదు. 90% దీంట్లో మోర్ దెన్ 60 మంది హెడ్ ఇంజరీతో చనిపోయారు. హెడ్ ఇంజరీ ఎందుకు అయింది? హెల్మెట్ వేసుకోలేదు కాబట్టి అయింది. దీంట్లో ఇంకొకటి ఉంది, రైడర్ వేసుకున్నారు, బ్యాక్ సైడ్ పర్సన్ వేసుకోలేదు. ఎందుకంటే పోలీసు వాళ్ళు చలాన్ చేస్తున్నారు కాబట్టి ఫ్రంట్ పర్సన్ ఉండాలి, బ్యాక్ సైడ్ వేసుకోలేదు. చాలా కేసెస్ లో అతను బతుకున్నారు కానీ పీరియడ్ రైడర్ బ్యాక్ సైడ్ కూర్చున్న పర్సన్ చనిపోయారు హెడ్ ఇంజరీ వల్ల. చాలా మందికి ఇది డౌట్ ఉంది, ఓన్లీ ఒక పర్సన్ వేసుకోవాలి, మిగతా అందరికి అవసరం లేదు. ఇట్లా లేదు. హెల్మెట్ ఎందుకు ఉంది? మీరు కింద పడిపోతే మీకు హెడ్ ఇంజరీ జరగదు. దీనికోసం యాక్సిడెంట్ ఏమైనా అయితే ఓన్లీ రైడర్ కి జరుగుతుందా? బ్యాక్ సైడ్ కూర్చున్న పర్సన్ కూడా జరుగుతుంది కదా. అందరికీ హెల్మెట్ ఉండాలి. 2 వీలర్ కోసం ఇది ఇన్స్ట్రక్షన్ చెప్తున్నా. ఇది ప్రికాషన్స్ ఫాలో చేస్తే ఈ యాక్సిడెంట్ జరగదు. మిగతా అందరు రెడీ ఉంటే ఒక గ్రూప్ ఫోటో దిగుదాం. ఆల్ ఆఫీసర్స్ అండ్ ఎన్ఎస్ఎస్ పిల్లలందరూ. చందన, శ్రవంతి, నెక్స్ట్ రెడీ ఉండు. నెక్స్ట్ అర్చన, ప్లీజ్ కమ్. అందరు గ్రూప్ ఫోటో రెడీ పెట్టండి, ఇంకా సరిపోతుంది. అర్చన అలా ఎస్ఐ ఇల్లందుకు రెడీ నా టీము. లైసెన్స్ వాళ్ళని ఒక 4 పిలవండి అక్కడ. అందరికీ నమస్కారం. ఈరోజు కరీంనగర్ డిస్ట్రిక్ట్ నిజామాబాద్ డివిజన్ స్పెషల్ ఇనిషియేటివ్ క్యాంపెయిన్ ఫర్ రోడ్ సేఫ్టీ. దీంతో భాగంగా ఈరోజు జమ్మికుంటలో స్పెషల్ డ్రైవర్స్, హుజరాబాద్ డివిజన్లో స్పెషల్ డ్రైవర్స్కి ఐ క్యాంప్ పెట్టడం జరిగింది. ఇంకా ఆల్మోస్ట్ 400 మందికి ఐ చెకింగ్ జరుగుతుంది. అండ్ ఐ సైట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఫ్రీ క్లాసెస్ కూడా మేము టూ స్పాన్సర్స్ ఇస్తున్నాము. మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి అంటే ఇక్కడ ఉన్న డ్రైవర్స్ మెయిన్లీ ఆటో డ్రైవర్స్, 4 వీలర్ ట్యాక్సీ డ్రైవర్స్, ట్రాక్టర్ డ్రైవర్స్, లారీ ట్రక్ డ్రైవర్స్ వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళకి డైలీ జాబ్ డ్రైవింగ్ కాబట్టి వాళ్ళకి ఐ సైట్ మంచిగా ఉండాలి. ఐ సైట్ ఉన్న ప్రాబ్లం ఉంటే డ్రైవింగ్ చేసినప్పుడు యాక్సిడెంట్ జరగడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి వాళ్ళకి ఐ చెకప్ చేసి ఫ్రీ క్లాసెస్ ఇవ్వడం జరుగుతుంది. సో దట్ దే కెన్ హ్యావ్ గుడ్ అబ్జర్వేషన్ ఆన్ రోడ్. తర్వాత జనరల్ రోడ్ సేఫ్టీలో డిఫెన్సివ్ డ్రైవింగ్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం ఇక్కడ అవేర్నెస్ ప్రోగ్రామ్ జరిగింది. హెల్మెట్ యూసేజ్ గురించి, సీట్ బెల్ట్ యూసేజ్ గురించి, డేంజరస్ ఎఫెక్ట్స్ ఆఫ్ డ్రంక్ అండ్ డ్రైవింగ్ గురించి, లేన్ డిసిప్లిన్ గురించి, ఓవర్ టేకింగ్ ఎట్లా చేయాలి, ఓవర్ స్పీడింగ్ గురించి, అన్ని ప్రికాషన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఐఎమ్ హోప్ఫుల్ దాట్ ఈ అవేర్నెస్ తర్వాత ఇక్కడ ఉన్న అందరూ ప్రజెంట్ ఉన్న డ్రైవర్స్ అందరూ ఈ ప్రికాషన్స్ ఫాలో చేస్తారు అండ్ సేఫ్గా డ్రైవ్ చేస్తారు. థ్యాంక్ యూ.